వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజు ఇదిగోండి స్వీట్ కార్న్ వడలు అయితే వేస్తున్నాను. ఇవి స్వీట్ కార్న్ అండి, మనం ఉడకబెట్టుకొని తింటాం కదా, మొక్కజొన్నలు కాకుండా స్వీట్ కార్న్. అవైతే ఒలిసి పెట్టుకున్నాను. కండెలే తీసుకొచ్చాము మార్కెట్ నుంచి. ఆ కండెలు తీసుకొచ్చి ఒలుసుకున్నామండి. ఒలిసేసి ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని ఇవన్నీ కూడా కచ్చేపచ్చిగా మిక్సీకి అయితే వేసుకోవాలి. మెత్తగా వేయొద్దండి. ఇంకా అలా వేసుకొని కచ్చేపచ్చిగా మిక్సీకి వేసుకున్నాక ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి స్టవ్ మీద అయితే పెట్టుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి. మీరు పచ్చిమిర్చి వడలో ఇష్టం లేకపోతే కొంచెం లైట్గా మిక్సీకి వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి అలాగే వేసాను. దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ వడలకి స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోవాలండి. ఎందుకంటే తీపి వస్తాయి కదా స్వీట్ కార్న్, అందుకని కారం వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి కూడా వేసుకుందాము. అంటే మొక్కజొన్న పిండితో అలా చేసుకుంటారు, కాకపోతే మేమైతే మొక్కజొన్న పిండితో చేయకుండా శనగపిండితో చేస్తున్నాం. బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అండి, మీ దగ్గర ఏదున్నా వేసుకోండి. నేనైతే శనగపిండి వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం పుదీనా కూడా ఉంటే పుదీనా వేసుకోండి, కరివేపాకు, పుదీనా. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. మీకు ఇన్ని మసాలాలు ఎందుకు వేసుకోవాలంటే స్వీట్నెస్ తెలియకుండా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇంకా పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం తిప్పుకొని ఇంకా మనకు నచ్చిన సైజులో తీసుకొని చేయి తడుపుకొని ఇలా వడల్లాగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోతాయండి. చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయో. ఇలా వేయగానే గంటతో తిప్పొద్దు, అవి కాలుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే అమ్మటే తిప్పితే విరిగిపోతాయి. చాలా స్మూత్గా వేసుకోవాలి. ఇవి అయితే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నూనె కూడా కదిలించొద్దండి. నూనె కూడా ఏం అంత పీల్చుకోదు. కాకపోతే నేను శనగ నూనె వేసాను కాబట్టి మీకు అంత పైన అంతా కూడా ఇట్లా బుడకలుగా వస్తుంది. అదే సన్ఫ్లవర్ అయితే అలా కూడా ఏమీ ఉండదు. ఇంకా మీరైతే కదిలించొద్దు, ఎమ్మటే వడనే ఇరిగిపోయిద్ది అనమాట. ఇంక ఇలా అయితే వేసుకొని అన్నీ మన బాండికి సరిపడా వేసుకొని ఇంకొద్దిసేపు అయితే వేపాలి. వేగింది ఇది చూసారా, వేగినప్పుడే నేను గెంట పెట్టాను. అలాగే వేగినప్పుడే గెంట పెట్టి పక్కకు తిప్పుకోండి. ముందే పచ్చి మీద తిప్పితే ఏమైందంటే దేనికి అది విడిలిపోయిద్ది అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను గెంట పెట్టి తీసుకుంటున్నాను ఒక్కొక్కటి. కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవి స్నాక్స్ టైంలో పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒకటి తినే దగ్గర రెండు తింటాం, అంత టేస్టీగా ఉన్నాయి. టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగున్నాయి. చట్నీ అంటే ఎందుకంటే అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చట్నీతో పని లేదనమాట. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.